గైస్ అందరూ బాగున్నారా? సో చాలా మంది మెయిల్స్ అయితే చేస్తున్నారు లేకపోతే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తున్నారు. సో డెవాప్స్ కి ఎలా ఉంది, ఫ్రెషర్స్ కి అయితే రిక్రూట్మెంట్ అవుతుందా, అసలు సీనియర్స్ కి ఎలా ఉంది పరిస్థితి, సో డెవాప్స్ మీద రిక్రూట్మెంట్ జరుగుతుందా ఏంటనేది అయితే ఒకసారి చూద్దాము. సో మనందరికీ తెలిసిన డెవాప్స్ ఏమంటే వాళ్ళు డెవలప్మెంట్ మీద వాళ్ళకి నాలెడ్జ్ ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆపరేషన్స్ మీద కూడా వాళ్ళకైతే తెలిసి ఉండాలన్నమాట. సో స్ట్రైట్ గా మనైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. అది ఏంటి డెవాప్స్ ఏం చేస్తారు వీళ్ళంటే, వీళ్ళకైతే యాజ్ ఆఫ్ నో మనందరికీ తెలుసు డెవాప్స్ ప్రాజెక్ట్ మోస్ట్లీ అంతా కూడా లెనక్స్ ఎన్వైరన్మెంట్ లో అయితే జరుగుతుంటాయి. సో మీరు ఎవరైతే డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో లేకపోతే డెవాప్స్ లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ లెనక్స్ ఫండమెంటల్స్ అనేది మీరు బాగా నేర్చుకోండి అనమాట. ఎందుకంటే వెబ్ డెవలప్మెంట్ మీకు వచ్చి ఉండాలి బాగా, అట్లీస్ట్ మీకు జావా ఇటువంటి లాంగ్వేజెస్ తెలుసుంటే మీకు ఈజీ అవుతుంది కొద్దిగా నేర్చుకోవడానికి. దానితో ఏమంటే మోస్ట్ ఆఫ్ ద డెవాప్స్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా లెనక్స్ ఎన్వైరన్మెంట్ లో జరుగుతుంటాయి, లెనక్స్ బేస్డ్ ఉంటాయి అనమాట చాలా వరకు కూడా. సో మీరు ఏమంటే లెనక్స్ ఎన్వైరన్మెంట్ కి సంబంధించిన కమాండ్స్ కానీ లేకపోతే ఎట్లా రన్ చేయాలి అండ్ దానికి సంబంధించిన కొన్ని స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి మనకి, పైథాన్, రూబీ అని చెప్పి, అలానే పర్ల్ అని చెప్పి ఉంటాయి. వీటిని అయితే ఫండమెంటల్స్ అయితే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఎవరైతే డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటారో అట్ ద సేమ్ టైం మాకు వేరే లాంగ్వేజెస్ మీద మాకు వెబ్ డెవలప్మెంట్ అయితే బాగా గ్రిప్ ఉంది, బట్ మేమైతే ఇందులోకి వెళ్ళాలనుకుంటున్నామంటే మీకు అయితే ఈజీగానే ఉంటుంది అన్నమాట. అంత కష్టంగా ఏముంటుంది డెవాప్స్ కి స్విచ్ అవ్వడానికి అంతా కూడా. అట్ ద సేమ్ టైం మనకు కొన్ని టూల్స్ అయితే ఉంటాయి. ఎప్పుడు మనకి ఎలా అయితే ఆటోమేషన్ టెస్టింగ్ లో కొన్ని టూల్స్ ఉంటాయి, అలాగే డెవాప్స్ కూడా కొన్ని ఆటోమేషన్ టూల్స్ అయితే ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే మనకి కంటిన్యూస్ మేనేజ్మెంట్ కి ఆన్సిబుల్ అని చెప్పి ఒక మంచి టూల్ ఉంది. అలానే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కి జెన్కిన్స్ అని, ట్రావిస్ అని చెప్పి ఒకటి ఉంటుంది అనమాట. అట్ ద సేమ్ టైం కంటిన్యూస్ టెస్టింగ్, కంటిన్యూస్ మానిటరింగ్ కి మనకి డాకర్, అలానే స్ప్లంక్ మనందరూ తెలిసి చాలా ఫేమస్ టూల్ అనమాట. సో ఈ టూల్స్ మీద అయితే మీకు కొద్దిగా హ్యాండ్స్ అయితే ఉండాలి, కొద్దిగా ఎక్స్పీరియన్స్ అనగా ఉందంటే మీకైతే చాలా బాగుంటుంది అనమాట. డెవాప్స్ మనందరికీ తెలుసు, డెవాప్స్ అనేది చాలా హై డిమాండ్ జాబ్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కూడా. అట్ ద సేమ్ టైం ఎవరికైతే ఇందులోకి రావాలనుకుంటున్న ఫ్రెషర్స్ కి అయితే ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్ చెప్పాలంటే, ఫ్రెషర్స్ కి అయితే డెవాప్స్ అనే కాదు వేరే ఎక్కడ కూడా అంత ఎక్కువ ఓపెనింగ్స్ అయితే లేవు అనమాట. సీనియర్స్ కూడా అయితే ఇంటర్వ్యూస్ అవుతున్నాయి, రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఏ కంపెనీలో అయితే ఎక్కువ ఎక్కువ నెంబర్ ఆఫ్ పొజిషన్స్, మల్టిపుల్ పొజిషన్స్ అయితే వాళ్ళు రిక్రూట్ చేసుకుంటారో వాళ్ళకైతే ఇంటర్వ్యూ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి అనమాట, రిక్వైర్మెంట్ ఎక్కువ ఉందంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎప్పుడు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, క్విక్ గా అయిపోతుంది. లేదు తక్కువ రిక్వైర్మెంట్ ఉంది లేకపోతే ప్రాజెక్ట్ స్పెసిఫిక్ గా తీసుకుంటారు అనుకుంటే మాత్రం ఈజీగా అయితే 1 మంత్ అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నా ఫ్రెండ్స్ అందరూ నేను చూస్తున్నాను కదా, చాలా మంది డెవాప్స్ లో అయితే కెరీర్ స్విచ్ అవ్వాలనుకునే వాళ్ళకి సీనియర్స్ కి ఖచ్చితంగా అయితే ఆల్మోస్ట్ 1 మంత్ పాటు అయితే పడుతుంది అనమాట. ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్ ఫస్ట్ రిక్రూటర్ వాళ్ళకి ఫోన్ చేసి డీటెయిల్స్ తీసుకున్న దగ్గర నుంచి L1 L2 కండక్ట్ చేసి నెక్స్ట్ ఇంకా వాడికి ఆఫర్ చేతికి వచ్చే టైంకి ఆల్మోస్ట్ 1 మంత్ అయితే దాటుతుంది, కొంతమంది దాటుతుంది కూడా 1 మంత్ దాటుతుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది బయట అంత సిచ్యువేషన్ ఏమి కూడా ప్రతి డిసిప్లిన్ కి కూడా అలానే ఉంది. సో అట్ ద సేమ్ టైం ఫ్రెషర్స్ చూస్తున్నారంటే ఎవరైతే కొత్తగా రావాలనుకుంటారో వాళ్ళైతే కొద్దిగా చాలా విగరస్ గా ట్రై చేయాల్సి ఉంటుంది. మీరు ఓన్లీ డెవాప్స్ అనే కాకుండా ఈ పర్టికులర్ ఏవైతే మనం మెన్షన్ చేశానో, స్కిల్స్ ఏవైతే మెన్షన్ చేశానో అవి అట్ ద సేమ్ టైం స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అయినా పైథాన్, రూబీ ఇలాంటి వాటి మీద కూడా కొద్దిగా కనుక మీరు బాగా గ్రిప్ తెచ్చుకున్నారంటే మీకైతే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట రిక్రూట్ అవ్వడానికి, ఏదైనా ఒక మంచి కంపెనీలకు అయితే జాయిన్ అవ్వడానికి. సో ఐ థింక్ ఈ వీడియో అయితే యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. సో ఎవరైతే డెవాప్స్ అయితే నేర్చుకోవాలనుకుంటున్నారో ఈ టూల్స్ తో పాటు స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కూడా బాగా నేర్చుకోండి. అట్ ద సేమ్ టైం వేరే ఫండమెంటల్స్ కూడా అన్ని బాగా నేర్చుకోండి వెబ్ డెవలప్మెంట్ కి సంబంధించినంత కూడా. ఎందుకంటే డెవాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒక పెద్ద కంపెనీ తీసుకున్నా లేకపోతే ఒక చిన్న స్మాల్ స్కేల్ కంపెనీ తీసుకున్నా సరే డెవాప్స్ ఇంజనీర్స్ అయితే ఖచ్చితంగా వర్క్ చేస్తుంటారు. వాళ్ళు లేకుండా ఆల్మోస్ట్ ఏ ప్రాజెక్ట్ కూడా ఉండదు. సో చాలా మంచి గ్రోత్ ఉంటుందని చెప్పాలి 2024లో. సో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఇందులో మెన్షన్ చేసిన టూల్స్ మీద అయితే కొద్దిగా నేర్చుకోండి. అట్ ద సేమ్ టైం టెక్నికల్ గా అయితే ఎట్లాగా ఎలా మరి నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నేర్చుకోవాల్సి ఉంటుంది. మీరైతే ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది టెక్నికల్ గా. ఐదర్ ఒక లెనక్స్ అయితే మీకైతే నేర్చుకుంటే చాలా బాగుంటుంది. అట్ ద సేమ్ టైం పైథాన్ లాంటి లాంగ్వేజ్ అయితే నేర్చుకున్నారంటే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకుని అయితే మీరైతే ఒక డెసిషన్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్. సో బై, థ్యాంక్ యూ.